హాయ్ అండి, నేను డాక్టర్ జయంతి, జేఎస్ హాస్పిటల్ ఎండీని. చాలామంది మా దగ్గర వచ్చే పేషెంట్స్తో పాటు వాళ్ళ మదర్స్ కానీ అత్తగారులు కానీ వచ్చినప్పుడు ఏమైనా తినని ఫ్రూట్స్ ఉన్నాయా అంటే ఆ లిస్ట్లో బనానాని కూడా యాడ్ చేస్తున్నారు. కానీ బనానా వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా లాభాలు ఉంటాయి. సో అవేంటో తెలుసుకుందాం. సో బనానా మనకి ఏంటంటే ఎక్కువ పవర్ హౌస్, అంటే ఎనర్జీ, క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ కాబట్టి మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా వీక్నెస్, ఫటీగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇన్స్టంట్ ఎనర్జీని అనేది ఇస్తుంది. అండ్ ఈజీలీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఈజీగా తింటారు అండ్ తొందరగా ఎనర్జీ కూడా వస్తుంది. అండ్ ఇది డైజెషన్లో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఫైబర్ ఫుడ్ కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొందరగా పోతాయి. అండ్ దెన్ ఇందులో B6, ఫోలేట్ అనే విటమిన్స్ ఉంటాయి కాబట్టి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి, బోన్స్ డెవలప్మెంట్కి, వీటికి కూడా. అండ్ B6 అనేది వామిటింగ్స్, ప్రెగ్నెన్సీలో మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి వామిటింగ్స్ ఉంటాయి కదా ఫస్ట్ 3 monthsలో. ఆ వామిటింగ్స్ టైంలో కూడా మనం ఈ బనానాని యాడ్ చేయడం వల్ల ఈ వామిటింగ్స్ కూడా తగ్గి కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇది యాంటాసిడ్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. అంటే మనకి అసిడిటీ ఉన్న వాళ్ళు కూడా, అంటే ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోమంటూ ఉంటాం ప్రెగ్నెంట్ లేడీస్కి, దానివల్ల అసిడిటీ వచ్చే దాన్ని కూడా ఇది తగ్గిస్తూ ఉంటుంది. కాన్స్టిపేషన్ కూడా బాగా చక్కగా తగ్గిస్తూ ఉంటుంది. ఇందులో పొటాషియం ఉండడం వల్ల, పొటాషియం మనకి బ్లడ్ ప్రెషర్ని తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది పొటాషియంకి. సో ప్రెగ్నెంట్ లేడీస్లో మజిల్ క్రాంప్స్ ఉంటాయి. సో బీపీ అనేది, మజిల్ క్రాంప్స్ అనేది పొటాషియం వల్ల బాగా తగ్గుతూ వస్తుంది. సో బనానాలో ఇంకా మనకి ఐరన్ కూడా ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బనానాస్ తీసుకోవడం వల్ల ఈ ఐరన్ కంటెంట్ అనేది పెరిగి మనకి మదర్లో ఆయాసం రావడం కానీ, ఈ వీక్నెస్ కానీ, లేకపోతే బేబీకి కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ పాస్ ఆన్ అవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ బనానా అనేది మనకి ఎక్కువ మినరల్స్, న్యూట్రియంట్స్ ఉండడం వల్ల దానికి యాంటీ డయూరిటిక్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. అంటే బాడీలో మనకి ప్రెగ్నెంట్ లేడీకి ఎక్కువ వాటర్ చేరుతుంది. ఈ వాటర్ని మనకి కిడ్నీ ద్వారా బయటికి వెళ్ళిపోయేలా మనకు బనానా హెల్ప్ చేస్తుంది అనమాట. సో బనానా తినడం వల్ల ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అవుతాయని, లేకపోతే బనానా తినిపిస్తే అబ్బాయి పుడతాడన్న అపోహలు ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ నిజం కాదు. ఏదైనా ఫ్రూట్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ, ఏదైనా సరే ప్రెగ్నెంట్ లేడీస్ మోడరేషన్లో, అంటే ఎంత అవసరమో అంతవరకే తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఎక్కువ పొందొచ్చు నష్టాల కంటే. బనానా ఫ్రూట్ అనేది ఈజీలీ అవైలబుల్ ఫ్రూట్ కాబట్టి చాలామంది తినమన్నాం కదా అని పేషెంట్స్ ఎక్కువ బనానా తినడం వల్ల ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యి ఒబేసిటీకి గురవుతున్నారు, లేకపోతే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎంతైనా వీక్కి ఒక 2-3, అంటే ఒక వారానికి 2-3 బనానాస్ తినడం వల్ల నష్టమేమీ లేదు. అంతకంటే ఎక్కువ తినకుండా ఉండడమే చాలా బెస్ట్ అనమాట. సో ఈ వీడియోలో బనానాస్ తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.